ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా. నమస్తే నీకు, మీ ప్రేక్షకులకు నమస్కారాలమ్మా. సార్ గిరిధర్ గారు, 1960 సింధు జలాల ఒప్పందం అనేది అంతర్జాతీయ స్థాయిలోనే ఒక కీలకమైనటువంటి ఒప్పందం. ఇప్పుడు దానిపైన ఈ పాకిస్తాన్ మంత్రులు ఏదైతే ప్రేలాపనలు అవాకులు చవాకులు పేలుతున్నారో దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలంటారా, లేదు అని అంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా లైట్ తీసుకోవాలంటారా? అమ్మా, గత 80 సంవత్సరాలుగా కాశ్మీర్ గురించి ఇటువంటి నరేటివ్స్ వాళ్ళు చేశారు కదా. వాళ్ళు కాశ్మీర్ అన్నది పాకిస్తాన్ కి వెళ్ళాలి, భారతదేశం ఇల్లీగల్ గా దాన్ని కబ్జా చేసి కూర్చుంది, అక్కడ అత్యాచారాలు చేస్తోంది, ముస్లింలని నాశనం చేస్తోంది, హిందువులను తెచ్చి అక్కడ వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది, అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నేరేటివ్స్ గత 80 సంవత్సరాలుగా చేశారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా? ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ దేశానికి నష్టం వస్తుందా లాభం వస్తుందా అన్నది ఒక ఎట్లయితే, వాళ్లకు నష్టం వచ్చినా లాభం వచ్చినా లాభపడేటువంటిది పాకిస్తాన్ సైన్యం. కాబట్టి పాకిస్తాన్ సైన్యం లాభపడినప్పుడు దేశం నష్టపోయినా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ నేరేటివ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇది దానికి సంబంధించిన అంశం. 1960లో చేసినటువంటి ఒప్పందం చాలా ఏకపక్షంగా జరిగింది. ఇది మనము దాని మీద మనం సాటిస్ఫైడ్ గా లేము. అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళకి ఈ ఒప్పందాల గురించి వాడు కూడా నచ్చట్లేదు. ఇద్దరు కూడాను ఏదో కాంప్రమైజ్ లో సంతకాలు పెట్టారు. కానీ దీంట్లో చాలా అంశాలు మన దేశానికి వ్యతిరేకంగా, మనకు దీంట్లో చాలా విధమైనటువంటి అంటే దీర్ఘకాలీనంగా మనకు దెబ్బ కొట్టేటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి. నేను 2-3 అంశాలు చెప్తాను. మొట్టమొదటిది, నీటి ప్రవాహం తగ్గిపోయింది. 1960లో ఉన్నటువంటి ప్రవాహం ఈరోజు లేదు. కానీ ఈ జలాల యొక్క విభజన అన్నది 60 దశకంలో అంతకంటే ముందర ఉన్నటువంటి ప్రవాహాన్ని ఆధారంగా చేశాం. ఈరోజు పాకిస్తాన్ మాకు ఇన్ని టీఎంసీ ఫుట్ నీళ్లు ఇవ్వాలి అంటే కనుక పైనుంచి రావట్లేదు. రానప్పుడు మనం ఎలా ఇస్తాం? కాబట్టి మళ్ళీ దీని గురించి చర్చించాలి అని మనం పదే పదే పాకిస్తాన్కి లెటర్ రాసినా దాన్ని వాళ్ళు ఖాతరు చేశారు. అంటే పహల్గామ్ ఘటన కంటే ముందర. అది ఒకటి. 2, దీంట్లో మధ్యవర్తిత్వం వహించడానికి మనకి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే కనుక, విభేదాలు ఏమైనా ఉంటే కనుక 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఒక ఎక్స్పర్ట్ని ఎవరన్నా పెట్టడం, న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెట్టడం. అంటే ఈ జలాల గురించి, ఈ విభజన గురించి, ఈ డ్యాముల గురించి బాగా తెలిసినటువంటి ఒక నిపుణుని ఎవరైనా పెట్టడం. 2, ఒక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వెళ్ళడం. ఒకటి అయిన తర్వాత ఒకటికి వెళ్ళాలి. ఒక దాంట్లో మనకు సపోజ్ జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా వస్తే మనం బహుశా మళ్ళీ ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, ఇద్దరి దగ్గరికి ఒకటేసారి. ఇప్పుడు ఒకరు ఒక జడ్జిమెంట్ ఒకలాగా ఇచ్చి ఇంకొకరు ఇంకొకలాగా ఇస్తే కనుక సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అది? కాబట్టి వాళ్లే దీన్ని ఏదో విధంగా నాశనం చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి మన డ్యామ్లు మనకు తెలుసు కదమ్మా, పర్వతాల నుంచి వచ్చే డ్యామ్లు కావచ్చు, ఈవెన్ మనకు శ్రీశైలము, నాగార్జున సాగర్ డ్యామ్ లో కూడా చూస్తే మట్టి రాళ్లు వచ్చి చేరుకుంటాయి. మట్టి రాళ్లు వచ్చి చేరుకున్నాయంటే కనుక దాని నీటి మట్టం, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. డ్యామ్ ఎలా ఉందంటే ఇంతవరకు దాని స్టోరేజ్ కెపాసిటీ, మట్టి రాళ్లు వచ్చే కొద్దీ నీళ్ల ప్రవాహం తగ్గిపోతుంది. కింద మట్టి రాళ్ళని డ్రెడ్జింగ్ అంటారు, తీసేస్తారు. ప్రతి డ్యామ్ కింద స్లూస్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఈ రాళ్ళు మట్టి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ దాని స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ 1960 ఒప్పందం ప్రకారము ఆ గేట్లు ఓపెన్ చేయాలన్నా మనకు పాకిస్తాన్ పర్మిషన్ కావాలి. అలాగే మనకు నెహ్రూ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, కన్స్ట్రక్షన్ లో ఈ గేట్లైనా ఉన్నాయి కానీ గేట్లు ఎవరో తెరవకుండా దాన్ని పర్మనెంట్ గా వెల్డింగ్ చేసి సీల్ చేసేసింది అప్పటి ప్రభుత్వం. అంటే మనకు గత 60 సంవత్సరాలుగా నీటి మట్టం ఎంత తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాళ్ళు మట్టి వచ్చి చేరుకుంది దాంట్లో. కాబట్టి ఈ సమస్యకి మనం ఏదైనా సమాధానం చూద్దాం, దీన్ని వదిలేస్తామంటే కదా పాకిస్తాన్ ససేమి రాని. కాబట్టి ఇటువంటివి అంటే సోకాల్డ్ అగ్రిమెంట్ ఉన్న 1960లో దాన్ని నీరు గార్చే దిశగా మనం ఏం చేయాలన్నా కానీ మనకు పర్మిషన్ ఇవ్వకుండా సతాయించింది పాకిస్తాన్. ఇది పహల్గామ్ ఘటన కంటే ముందర జరిగినటువంటి అంశాలు చెప్తున్నాను. ఫైనల్ గా పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత మనం ఏం చేసాము, సస్పెండ్ చేసాం, అగ్రిమెంట్ ని సస్పెండ్ చేసాం, నీళ్లను ఆపలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్ గా. చాలా మంది ఏమంటుంటారంటే మోదీ పాకిస్తాన్కి వెళ్ళవలసిన నీళ్లను ఆపేశారు అని అంటున్నారు. అది అన్నవాళ్ళు పాకిస్తానీ నెరేటివ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనము నీళ్లని ఆపలేదు, ఆపే కెపాసిటీ లేదు మన దగ్గర. ఈ గత 80 సంవత్సరాలుగా, అంటే 60 దశకం నుంచి మనం చూసామంటే బహుశా ఇప్పటికి ఆల్మోస్ట్ మనకు 66 సంవత్సరాలు 67 సంవత్సరాలు అయింది.
ఇన్ని సంవత్సరాలలో డ్యాములు కట్టుకోలేదు. కడితే కనుక పాకిస్తాన్ ఒప్పుకోదు కదా. అవును. కాబట్టి మనం కట్టే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. ఈ ప్రాజెక్ట్స్ తోటి పాకిస్తాన్ వెళ్ళవలసిన నీళ్ళని మనం ఆపేటువంటి కెపాసిటీ లేదు మన దగ్గర. ఈ ముక్క అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఏం చేశారు, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు కానీ నీళ్లను ఆపేటువంటి పరిస్థితి లేదు. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భారతదేశం నీళ్లు ఆపేస్తోంది అన్న ఒక నేరేటివ్ పాకిస్తాన్ తీసుకొస్తోంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి డంకా కొడుతోంది. కాబట్టి మనం దానికి వత్తాసు పలకకూడదు, మనం చాలా క్లారిటీ ఉండాలి. రెండు, మనం ఏం చేసామంటే ఈ స్లూస్ గేట్స్ ఓపెన్ చేసాం, దాంతో ఈ మట్టి రాళ్ళు అని వెళ్ళిపోయాయి. స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. మనం స్టోరేజ్ కెపాసిటీ పెరిగేసరికి మనం దాన్ని ఆపగలుగుతున్నాం. ఎంత కొంచెం నీళ్ళు ఆపగలిగితే అంత ఆపగలుగుతున్నాం. ఈ కెపాసిటీ కూడా మనకు రెస్ట్. ఇంకా తర్వాత ఏం చేసాం, మనము వాళ్లకు ఈ సస్పెండ్ చేశాం కాబట్టి గతంలో ప్రతిసారి మనం గేట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మా దగ్గర వరదలు వచ్చాయి, మేము తెలుస్తున్నాము, మీరు జాగ్రత్త పడండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు సస్పెండ్ చేశాం కాబట్టి ఏం షేర్ చేయట్లేదు. మనం నీళ్ళు ఎప్పుడు వదులుతున్నామో చెప్పట్లేదు, నీళ్ళు ఎప్పుడు ఆపేస్తున్నామో చెప్పట్లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కానీ పాకిస్తాన్ ఖాతాలో రావాల్సిన నీళ్లలో తక్కువ లేదు, వాళ్ళకి నీళ్లు వస్తున్నాయి. కానీ ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు వాళ్ళకు. ఎప్పుడైతే వరి నాట్లు వేసుకోవాలి, ఏదో పంటకి నీళ్లు కావాలన్నప్పుడు మనం వదలకపోవచ్చు, మిగతా అప్పుడు కూడా వదిలేయచ్చు. ఇప్పుడు రీసెంట్ గా 2 రోజుల క్రితం నీళ్లు లేవు అని వాడు అరుస్తున్నారు కదా. 2 రోజుల క్రితం మనం డ్యామ్స్ అన్ని ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసేసరికి నీళ్ళు పాకిస్తాన్ ఏం చేశారు, వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నారు. కానీ గత 70-80 సంవత్సరాలుగా వాళ్ళ బడ్జెట్స్ అన్ని కూడాను వాళ్ళ ఆర్మీకి పైసలు ఇచ్చుకుని వాళ్ళ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. కానీ డ్యాములు ఎందుకు కట్టుకోలేదు వాళ్ళు. ఈ రోజు మనం నీళ్లు వదిలేమంటే కనుక నీళ్లను ఆపుకునేటువంటి శక్తి పాకిస్తాన్ లో కూడా లేదు. వాళ్ళ దరిద్రము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళ దేశంలో ప్రాజెక్ట్స్ కట్టుకోలేదు కాబట్టి వచ్చాయి. వాళ్ళ నీళ్లు మనం ఆపాలా, వాళ్ళకి కావాల్సినప్పుడు మనం వదలాలా? ఇదేం న్యాయం ఇది? కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ప్లస్ మనకు ఈ సింధు జలాల ఒప్పందం ప్రకారం 3 నదులు ఏవైతే ఉన్నాయో, సింధు నది, మనకు కిషన్ గంగా, అంటే మనకు వితస్తా నది, వితస్తా అంటే జైలం నది, తర్వాత మనకు చంద్రభాగా నది అంటే చెనాబ్ రివర్, ఈ 3 పాకిస్తాన్కి వెళ్ళాలి. దాంట్లో 5% మనం వాడుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, లేదా విద్యుత్ సరఫరా కావచ్చు వాడుకోవచ్చు. మిగతా జలాలను వదిలేయాలి. ఈ రోజు మనం 1% కూడా వాడుకోవట్లేదు. అంటే 4% ఇంకా వాడుకునేటువంటి హక్కు, అధికారం మనకు ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్స్ కట్టొచ్చు. మనం రన్ ఆఫ్ ద మిల్ అంటారంటే నీళ్లు దొడ్లుకుంటూ వెళ్ళి మనం జనరేటర్ స్టార్ట్ చేసి మనకు విద్యుత్ సరఫరా చేసేటువంటి డ్యాములు ఇంకా చాలా కట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆపలేరు.